హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, చూసారా మనం మందార చెట్ల దగ్గర ఉన్నాము. పువ్వు చూసారా ఎంత బాగుందో, ఎల్లోలో మెరూన్ మధ్యలో చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి, ఇలాంటి పువ్వులు పూయాలంటే మనం మంచి లిక్విడ్ ఫర్టిలైజరు ఇస్తున్నామండి. ఇవాళ ఇవన్నీ మందార మొక్కలండి. ఇదిగోండి, అక్కడ నుండి ఎండలకి కొంచెం ఆకులు గ్రీన్గా ఎల్లోగా అయిపోయినాయి, కొన్ని గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడి వరకు మందారాలండి. అక్కడ నుండి ఇదిగోండి, ఇది ఎల్లో మందారం, ఇది రెడ్ ముద్ద మందారం. ఇదిగోండి మొగ్గుంది, రెడ్ చిన్న మందారం అన్నట్ట. ఇది రెండో కుండి. ఇది మూడోది, ఇది కూడా ఎల్లోనే, రెడ్ అనుకుంటండి. ఇది రెడ్. ఇదిగోండి, ఇది కూడా ముద్ద మందారం చిన్నది. 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొక్కలు ఉన్నాయండి మనకు మందారాలు. ఉదయమే కోసాము పువ్వులు, ఎల్లో, పింకు, రెడ్ ఇవన్నీ ఉదయం కోసామండి పూజకి. ఇదిగోండి, ఒక పువ్వు మాత్రం ఉంది. ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాము. మంచి పువ్వులు పూయడానికి నైట్రోజన్ అందుతుంది అన్నమాట. ఎక్కువ మందారాలకి నైట్రోజన్ ఉండాలండి, ఎరువు వేయాలి. అలాగే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా వేసుకోవాలి అప్పుడప్పుడు. అప్పుడే మనకి మందార పువ్వులు ఎక్కువ పూస్తాయండి. ఇప్పుడు ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానంటే, ఇది వాటర్ అండి, 5 లీటర్ల వాటరు. సరే, దీంట్లో ఇదిగోండి కాఫీ పొడి, టీ పొడి, 2 గ్లాసులు ఎసరు పెట్టండి. 1 స్పూను కాఫీ పొడి, 1 స్పూను టీ పొడి వేసి మరగబెట్టాను. 2 గ్లాసులది 1 గ్లాస్ అవి దాకా మరగబెట్టుకోవాలి. చూసారా, ఇదిగోండి మందార మొక్కలు, గులాబీ మొక్కలు బాగా పనిచేస్తుందండి ఇది, ఈ లిక్విడ్ ఫర్టిలైజరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నైట్రోజన్ ఉండి మనకి బాగా పువ్వులు పూస్తాయండి. పువ్వు తగ్గేటప్పుడు, పూత తగ్గేటప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామంటే మళ్ళీ మొగ్గలు వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి. నైట్రోజన్ అంది, అందువల్ల ఇది ఇస్తున్నాను ఇవాళ. చూసారు ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, డికాషన్ లాగా ఉంది. 5 లీటర్లో కలిపి గ్లాసు డికాషన్ అయినా కానీ ఎంత కలర్గా ఉందో చూసారా. ఇది ఒక్కొక్క గిన్నెడు ఇచ్చేస్తాను ఒక్కొక్క మొక్కకి. చూసారా, అలాగా మనకి పూత బాగా వస్తుందండి. చిన్న గిన్నె కదా, ఒక గిన్నె ఇచ్చేస్తున్నాను. ఈ 10 లీటర్ల కుండీ అండి ఇది, పెద్ద కుండీలు అన్నమాట, ప్లాస్టిక్వే. అలాగే దీనికి ఒక గిన్నె వేసేస్తున్నాను. ఇదంతా మనం తీసేయాలి, బలమంతా లాగేసుకుంటుంది. అలాగే ఉన్న మొక్కలు కూడా పోసేద్దామండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజరు మనం 15 రోజులకు ఒకసారి పోయాలండి. కొమ్మలు అడ్డుగా ఉన్నాయి కదా, అందుకనే అలాగ ఇసిరేస్తున్నాను. ఇవన్నీ ప్రూనింగ్ చేయాలండి, కింద కొమ్మలన్నీ. ఎండాకాలం అని చేయలేదు. ఇవ్వండి, పుదీనా ఇక్కడికి వచ్చేసింది. పొన్నగంటి కూర, పుదీనా అలాగా ఒక్కొక్క గిన్నె ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. ఒక్కొక్క మందారంకి, మొక్కకి ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మనకి పువ్వులు ఎప్పుడు పూస్తాయండి. ఉదయం కోసాము చాలా పువ్వులు. ఇవ్వండి, ఇది 5 లీటర్ల పెయింటింగ్ డబ్బా అన్నమాట. ఇది 20 లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉంది ఈ మొక్క. దీనికి కూడా ఒక గిన్నెడు ఇచ్చేస్తున్నాం. ఈ ఫర్టిలైజర్ మాత్రం పూల మొక్కలు బాగా పనిచేస్తుందండి. ఇక పెద్ద 100 రూపాయల టబ్బులో ఉంది ఈ మొక్క, పెద్ద మొక్క అన్నమాట. ఇందులోనే అల్లవీరా ఉంది, అలాగే మందారం ఉంది. చూసారా, అల్లవీరా ఒక కొమ్మ వేసానండి, ఒక మొక్క. ఎంత అల్లవీరా మొలిసిందో చూసారా. ఒక్క మొక్క నుండి ఇన్ని మొక్కలు వచ్చినాయి. ఆ మందార మొక్కే కనిపించట్లేదు, మొత్తం ఇదే చుట్టేసిందండి. పెద్ద మందారం చెట్టు అన్నమాట ఇది. 100 రూపాయల టబ్బులు వేసాం ఇది.
అటేపు ఒకటి ఉందండి హైబ్రిడ్ మందారం, దానికి కూడా పోసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ డికాషన్ మాత్రం బాగా పనిచేస్తుందండి. ఇంకా అక్కడ పేపర్ ఫ్లవర్స్, పత్తి మందారం అవి ఉన్నాయండి, వాటిని కూడా పోసేద్దాం. ఇవ్వండి పేపర్ ఫ్లవర్స్, పింక్ వైట్. ఇవ్వండి ఎండాకాలం కూడా బాగా పూస్తున్నాయి. పూల మొక్కలన్నిటికీ పోసుకోవచ్చండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్, బాగా పూలు వస్తాయి. ఇది పత్తి మందారం అండి, దీన్ని కూడా పోసేస్తున్నాను. ఇంకొక పేపర్ ఫ్లవర్ ఉంది అటేపు. ఇదిగోండి ఈ 20 లీటర్ల వాటర్ టిన్లో ఉంది. అలాగే గులాబీలు కూడా పోసేస్తానండి. ప్రూనింగ్ చేశాక ఇలా చిగురు వచ్చినాయండి, అప్పుడు ప్రూనింగ్ చేసాను వీడియో పెట్టాం కదా, దీనికి కూడా పోస్తే మొగ్గలు వస్తాయి. చిగురులు వస్తున్నాయి ఇప్పుడే. సరే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం పూల మొక్కలకు బాగా పనిచేస్తుందండి. చూసారు కదండి, మంచి లిక్విడ్ ఫర్టిలైజరు పూల మొక్కలకి ఇచ్చాము. ఇలాగ 15 రోజులకు ఒకసారి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకు పూలు బాగా పూస్తాయండి. మందారాలు, గులాబీలు, అలాగే పేపర్ ఫ్లవర్స్, చామంతులు అన్నిటికి ఇచ్చుకోవచ్చండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజరు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.